नमः। नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने। नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने। पद्मासनस्थदेवाय पद्मासनस्थदेवाय शिवानन्दाय ते नमः। शिवानन्दाय ते नमः। We are not living in 500 independent states. Almost 90% హిందూ స్టేట్స్ కదా, హిందూ ధర్మానికి ఉన్నాయి కదా. ఆ హిందూ స్టేట్స్ లో కూడా ముస్లింలు భయపడుతూనే ఉన్నారు కదా. మైసూర్ లాంటి చోట కమ్యూనిజం రాకముందు, కమ్యూనిజం వచ్చిన తర్వాత కూడా స్టేట్స్ లో హిందూయిజం స్టేటస్ ఉంది కదా. వాళ్ళు హిందూ మహారాజులు హిందూ ధర్మాన్ని పరిపాలించారు. అంతే ఇంగ్లాండ్ పోతే కూడా ఎవడో పాపం పిచ్చి మహారాజు గంగా నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ స్నానం చేశాడు లండన్లో. అలాంటి హిందూయిజంకి ఐఎమ్ హిందూ ఫస్ట్ అని అనడానికి వీల్లేదు. నో, యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్, యూ మే బీ హిందూ అలా అనడానికి ఎప్పుడైతే పోయిందో, ఏన్షియంట్ మోస్ట్ కల్చర్కి ప్లేస్ లేకుండా పోయిందంటే ఈ సెంచరీలో. వాట్ ఈజ్ ఇట్ నాట్ బట్ నాట్ ఏ ఈజ్ ఇట్ నాట్ ఏ ది ఎండ్ ఆఫ్ ఎన్ ఇయర్ అండ్ న్యూ ఇయర్ ఇస్ ఆల్రెడీ బిగన్. బుద్ధిజం వచ్చింది, జైనిజం వచ్చింది. జైనిజం 600 years BC జైనిజం వచ్చింది. But they almost adopted Hinduism. Also they did not believe in Vedas. Vedas మాకు ప్రమాణం కాదు. వాళ్ళు హిందూయిజం రిజెక్ట్ చేయలేదు. ఒక పాత వేరే పెట్టుకున్నారు వాళ్ళు. ఆ కన్సెప్షన్ వాళ్ళు బతికారు. బట్ హిందూయిజం ఇన్సల్ట్ చేయడం కాదు అది. వాళ్ళు వేదం మాకు ప్రమాణం కాదు, ఆ జ్ఞానం మోక్షం అంటే ఏంటి, 4వ పురుషార్థం హిందూయిజం ఏది నమ్మిందో అది మాత్రమే తీసుకున్నారు. బౌద్ధుడు కూడా అంతే. 4 పురుషార్థాలు కదా, మంచిగా మోక్షం కదా, అదొక్కటే మాకు కావాలి. మీ మార్గాలు కాదు, వేదం కాదు, కర్మలు కాదు, ఇవన్నీ కాదు. ఆ మార్గం లేదు. 4 పురుషార్థాలు మాకు ఇంపార్టెంట్. మొట్టమొదటి 3 పురుషార్థాలు వేదం మీద ఆధారపడ్డాయి కాబట్టి అది మాకు అక్కర్లేదు. ధర్మ అర్థ కామములు వైదిక మార్గంలో అని చెప్పబడ్డాయి కాబట్టి అది మాకు అక్కర్లే. మళ్ళీ వైరాగ్యం అంటారు, తపస్సు అంటారు, దానం అంటారు. ఇవే మళ్ళీ వాల్యూస్ కూడా. ఈ వాల్యూసే 4వ పురుషార్థం. నాట్ వెరీ డిఫరెంట్. విచ్ ఈస్ వై ఇట్ డిడ్ నాట్ occupy the major area, majority population chunk of the country. వాళ్ళు పక్కనే బతికారు. అది కూడా నామాత్రాలు. బట్ ఈవెన్ దెన్ till the beginning, even till 1947, Hinduism, the Hindu citizen had a status of his own. He was distinguished as a Hindu against a Muslim, Muslim against a Hindu or a Christian. కాబట్టి హిందూ టెంపుల్స్కి, హిందూ ఎండోమెంట్స్కి వాళ్ళకు స్టేటస్ ఇవ్వడం, హిందూలా ఇవన్నీ ఏంటంటే రెగ్యులేటరీ ప్రాక్టీస్గా మిగిలే. కానీ హిందూలా ఇది నాట్ లా. ది ల్యాండ్ ఉంది అంతే. ఇట్ రెగ్యులేట్స్ యువర్ మ్యారేజ్, యువర్ ప్రాపర్టీ, యువర్ హెరిటేజ్ అంతే. బట్ యూ డోంట్ హ్యావ్ ఎ స్టేట్. హిందూ లా ఉండి హిందూ సిటిజన్ పొలిటికల్ స్టేటస్ లేకపోవడం. ఎవడో నేను హిందూస్ కోసం పార్టీ పెడతానంటే ఫండమెంటలిస్ట్, వాడిని అరెస్ట్ చేయడం అన్కాన్స్టిట్యూషన్. ఇది చాలా విచిత్రమైన స్థితి వచ్చింది ఈ శతాబ్దంలో. బర్త్ ఆఫ్ కమ్యూనిజం, ఇండిపెండెన్స్, లాస్ ఆఫ్ ఎ స్టేట్హుడ్ ఫర్ హిందూస్, లాస్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ ఎ హిందూ, ప్లస్ ఆన్స్లాట్ ఆఫ్ ది హిందూయిజం బై అదర్ పొలిటికల్ ఫిలాసఫీ ఆర్ రిలీజియస్ ఫిలాసఫీ. క్రిస్టియానిటీ attacks Hinduism. Day to day is routine. There is no action that can be taken against him. He goes on everything. Some Muslim రాసే బొమ్మలు వేస్తాడు వాడు. He is
ఆనర్డ్ బై ది హిందూస్. ఎవరినంటే వాడికి ది గ్రేటెస్ట్ మ్యాన్, ఇది అవతారం, వాడిని గౌరవించాలి, వాడిని గౌరవించాలి మనం. ఈజ్ ఎ గ్రేట్ ఎసెట్, ఈజ్ ఎ జమ్ ఇన్ ది బాడీ పాలిటిక్ ఆఫ్ హిందూయిజం. హిందూ కాదు, ఇది ఇండియాలో పెద్ద రత్నం లాంటి వాడు, భారత రత్నం అవుతాడు. అతన్ని గౌరవించకూడదు. వాట్ ఈజ్ హిందూ గాడ్ గాడ్ అవన్నీ నాకు తప్పేం ఏం లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఆర్ట్. అరుంధతి రాయ్ వాళ్ళందరూ వెళ్ళి, నువ్వు ముస్లిమ్స్ మీద ఇసుగొలిపావు నువ్వు హిందువుల్ని, వీళ్ళు వెళ్ళి ముస్లిమ్స్ చెప్పారు, 2000 మంది ముస్లిమ్స్ చెప్పారు గుజరాత్లో. మరి వాళ్ళు డే టైంలో 56 మంది పబ్లిక్ రియాక్షన్ ఉంది కదా. నో పబ్లిక్ రియాక్షన్ రాంగ్, అది అల్లాపు. వాళ్ళు ఆ పని చేశారు, దానికి లీగల్ యాక్షన్ తీసుకోవాలి. వీటిని ఎందుకు ప్రివెంట్ చేయలేదు? ఓ గ్రిల్లింగ్ అంటారు, ఏమిటేటో అంటారు చీఫ్ మినిస్టర్. సంబడి హూ లైక్స్ టు ప్రొటెక్ట్ using his constitutional authority, who likes to protect the Hinduism and Hindu culture. As Hindus, they should be protected. అనుకోవడం చేత ఎంత భయంకరంగా నేరస్తులు. సో మేజర్ చేంజ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఇట్సెల్ఫ్, అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ది లాస్ట్ 10,000 years. 10,000 సంవత్సరాల్లో జరగని కొత్త స్టెప్ ఇది జరిగింది. ఇది న్యూ ఇరాయే. 2012 కాదు, అప్పుడే 1940s నుంచే వచ్చింది. 40s. సో ఇవన్నీ ఇలా చూస్తే దీనికి ఏమిటి అర్థం? హిందూస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఒకవేళ ప్రొటెక్ట్ చేసే వీళ్ళందరూ ఎవరి మీద యుద్ధం చేస్తారు? వాళ్ళ ప్రభుత్వం మీదన, వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి హిందూ సోదరుల మీదన ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఎవరి మీద యుద్ధం చేసినా నేరం ఇది. అది యూ విల్ నెవర్ బీట్ ది బార్, యూ విల్ దిస్ లూజింగ్ వార్, లూజింగ్ బ్యాటిల్. కాబట్టి దేర్ ఇస్ నో చాయిస్ ఆఫ్ ఎ బ్యాటిల్ ఎట్ ఆల్. దేర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ చాయిస్ ఆఫ్ సెల్ఫ్ ప్రొటెక్షన్. ఈ సిచ్యువేషన్ మీరు చూస్తే ఇది కొత్త యుగం మొదలైంది భారతదేశానికి, ఇదివరకే మొదలైంది. మనం దాని మీద మన ఏదో గుళ్ళు గోపురాలు కొత్త గుళ్ళు కట్టుకుంటున్నాం, పెడుతున్నాం, యాత్రలు చేస్తున్నాం కదా, మన ఎవడో ఏం చేయడం లేదు. మన పోలీసు హిందూ పొట్టెట్టుకుంటే అరెస్ట్ చేయడం లేదు కదా మనని. అది వేరే సంతోషం. ఫ్రీడమ్, హిందూస్ ఆర్ ఎంజాయ్ అత్యం ఫ్రీడమ్. గోపురాలు గొడ్డు కట్టుకుంటున్నారు. ఎండోమెంట్ బోర్డు గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏమో ఎండోమెంట్ బోర్డులో యాంటీ హిందూస్ పీపుల్నే ఒక అసిస్టెంట్ కమిషనర్లు 20 మందిని వేస్తారు. దాని ప్రజలు ప్రొటెస్ట్ చేయడం చేతగా. ఇంత మెజారిటీ హిందూయిజం ఉండి కూడా యాంటీ హిందూ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇది హిందూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటే ప్రొటెస్ట్ చేసే శక్తి వెళ్ళలేదు. How can you protest? He is a government servant. He can be Christian, he can be Muslim, he can be communist, he can be racist. He may not believe in your God, but he is a government official. So it's quite all right. You cannot protest. ఎన్ని ఘోరాలు ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ నేను చెప్పడం కాదు. ఇలా చెప్పుకుంటూ ఉంటే రేపు సాయంత్రం దాకా మాట్లాడచ్చు. అది కాదు. అంటే యోగ సంధి వచ్చేసింది, అయిపోయింది. మనీ ఉన్నతోటి చారిటీ లేదు, మెజారిటీ ఉన్నతో స్టేటస్ లేదు, మెజారిటీ పాపులేషన్ ఉన్నతో స్టేటస్ లేదు. ఒకడేమో 5,000 కోట్లు పెట్టి బాధ్యత మంచి సౌధం కడుతున్నాడు, ఎంత ప్రేమ మాట. వాట్ ఈజ్ తాజ్మహల్ బిఫోర్ దిస్? కానీ చచ్చిపోతే ముంతాజ్ పోతే ఆవిడ కోసం మహల్ కట్టాడు ముంతాజ్ మహల్, ప్రేమ చిహ్నంగా. దానికి వండర్ దివాడు చాలా బాగుంది, 8th వండర్ దివాడు. ఇది ప్రేమచిహ్నమా? ధనం, అపారమైన ధనం ఉండడం చేతి ఏం చేయాలో తెలియకపోవడం. మరి 5,000 కోట్లు ఒక ఇంటి ఖర్చు పెట్టేటప్పుడు దాంట్లో సగమైన చుట్టుపక్కల పేదవాళ్ళకి ఏమన్నా గుడిసెలు కట్టారా? ఎవరైనా అడిగారా? సంపాదించాడు, ట్యాక్స్ కడతాడు అంతే కదా. పైగా ఎనీ పొలిటీషియన్ లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తారా? వాడికి కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ పెడితే వాడికి ఆడియన్స్ కూడా దొరకపోవచ్చు. పెద్ద డిపార్ట్మెంట్ ట్యాక్స్ కడుతూనే ఉంటారు, కడుతున్నా ఇలా ఉంది, మాకు ఏం చేయమంటాడు. అంటే యూజ్ ఆఫ్ మనీ కాదు, అబ్యూజ్ అండ్ మిస్యూజ్ వితౌట్ యూజ్. అబ్యూజ్ అండ్ మిస్యూజ్ వితౌట్ యూజ్. అది చూడండి. అంటే ఏమిటి? ధనం లక్ష్మి కాదు, ధనమే ఉంది. అలా మారల్ డిగ్రేడేషన్ వచ్చేసింది. ఇవన్నీ అలా ఉంచండి. ఆటం పవర్ 60-70 ఏళ్లలో న్యూక్లియర్
ఇప్పుడు ఏమిటి అమెరికాకి 60 ఏళ్ళు అయిపోయింది, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. మిసైల్స్ ఏమో 3 మాటలు వాటి లైఫ్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. ఇండియాలో కూడా అలాగే. ఇండియాలో 45 ఏళ్ల క్రితం కొన్నటువంటి మిసైల్స్ ఉన్నాయి. 10 ఏళ్ళే వాటి లైఫ్ అని వదిలి అన్నారు. మళ్ళీ టెస్ట్ చేసి ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది, లైఫ్ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది, 30 సంవత్సరాలు అయింది. 4th టైం ఎక్స్టెండ్ చేయడానికి వీలైతే ఎందుకు పనికిరానివి? యూటిలిటీ లేదు. యూటిలిటీ ఎందుకు లేదు? పాకిస్తాన్ మీద వాడుకోవచ్చు, దేశం లేదు. పాకిస్తాన్ యుద్ధం చేయగా వాళ్ళు మన మీద యుద్ధం చేయాలి, కానీ మన వాళ్ళ మీద చేయకూడదు కదా. వాళ్ళు యుద్ధం చేస్తే ప్రొటెక్షన్ వాడుకోవచ్చు మనం. అందుకోసమే ఆర్మీ. కానీ మనం ఎవరి మీద, పాకిస్తాన్ మీద ఎవరి మీద యుద్ధం చేయడానికి కాదు. ఈ ఫిలాసఫీలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మిలిటరీ హార్డ్వేర్ ఈజ్ నౌ అబౌట్ టు బి కండెమ్డ్ అండ్ యూ హ్యావ్ టు గో ఇన్ ఫర్ పర్చేస్. చిన్న రిపోర్ట్ ఉంటుంది పేపర్లో, చూస్తే బయట నేను చూస్తూ ఉంటాను, అవన్నీ నోట్ చేసుకుంటాను మైండ్లో. ఎంత హార్డ్వేర్ మెటు టాటా ట్యాంక్స్ అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్, దే ఆర్ నాట్ యూజబుల్. అంటే కొనక తప్పదు. ఇవి కంటెంట్ చేయాలి. ఇవి కంటెంట్ చేయడం ఎలా చేయాలి? ఇది ఎక్కడ పారేయాలి? ఇవి మిసైల్స్ ఏమన్నా అందులో కొన్ని మిసైల్ అవుతాయి, కొన్ని పనిచేస్తాయి. అవి ఎవరి చేతిలో పడతాయో వాటిని బ్రేక్ డౌన్ చేయాలి, బ్రేకప్ చేయాలి. చేస్తే అదొక పెద్ద పని. ఆర్మీ ఉందే, ఇండియన్ ఆర్మీ ఒక పెద్ద భయంకరమైనటువంటి డిజార్గనైజ్డ్ ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ లేనటువంటి, అంటే ఇట్ ఈస్ ఎ సిక్ ఎలిఫెంట్. యూ కెన్ నైదర్ కిల్ ఇట్ నార్ యూ కెన్ సేవ్ ఇట్, బట్ ఇట్ వర్క్స్. ఏదో పని చేస్తుంది. సిక్ ఎలిఫెంట్ కూడా దాన్ని కొడితే మీద అంటే ఇన్క్యూరబుల్, ఓల్డ్. ఇది నేను డిఫెన్స్ గురించి ఆలోచించినప్పుడు ఎందుకు ఆలోచిస్తానంటే ఏదో అక్కడెక్కడ కాదు. దాని లైఫ్ ఏముందో నాకు తెలుసు, దాని పల్స్ ఎలా ఉందో, దానికి ఏ రోగం ఉందో నాకు తెలుసు. దేశానికి ఉండే ఆపదేమో పక్కన పొచ్చి ఉంది. 18.5 బిలియన్ పాకిస్తాన్కి ఇచ్చారు. వాళ్ళేమో ఆర్మీ కోసం మేము డెవలప్మెంట్ ఉంది, ఆర్మీ డిఫెన్స్ డెవలప్మెంట్ వాడుతున్నామని చెప్పేశారు. అలా చేయకూడదు అన్నారు, చేస్తామని. అయితే సరే, ఈ స్థితి ఇలా చూస్తూ పోతే మన దేశంలో ఈనాడు మనకి హౌ మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ ఎంజాయింగ్? ఎలా సెక్యూరిటీ మీకు లేదు. సెక్యూరిటీ అంటే మన ఎగ్జిస్టింగే కానీ లివింగ్ అని అనుకోకూడదు. అల్టిమేట్ మీనింగ్లో లివింగ్ అంటే నీ మతంతో, నీ ఆత్మగౌరవంతో, నీ దేశంతో తలెత్తుకుని తిరిగి ఇది నా దేశం, నేను హిందువుడిని అని చెప్పగలిగినప్పుడే అది లివింగ్ అంటాం. సైడ్ లేన్స్ ఎవరికి కనపడకుండా తిరుగుతూ మెయిన్ రోడ్ ఎక్కకుండా సందుల్లో గొంతుల్లో తిరిగే వాళ్ళు ఎలా ఉన్నారు? ఇదంతా కూడా అతి సనాతనమైనటువంటి లోకక్షేమకరమైనటువంటి జీవకోటిని బ్రహ్మవస్తు దాకా తీసుకెళ్ళగినటువంటి రాయల్ పాత్ వేసినటువంటిది. ఆ రాయల్ పాత్వే అంతా ఇప్పుడు జంకి వీటి భ్రష్టాచారంతో పాడైపోయి మలమూత్రాలతో నిండిపోయినటువంటి దరిద్ర స్థితికి వచ్చినటువంటి స్థితిలో. అంటే నేను ఎమోషనల్గా చెప్పడం కాదు, దాని స్థితి అంతే. 10 మాటలు చెప్పుకుంటే దుఃఖమే కదా ఎందుకు వచ్చింది మనకి ఇరిటేషన్. అవన్నీ తోసేస్తూ ఉంటాం మైండ్లో వచ్చి. తోసేసి ఏదో వంకాయలు బీరకాయలు మాట్లాడి వేరే జోక్ చేసి బతికేస్తాం. కొత్త యుగం ప్రారంభమైంది. అందుకని ఏదో కాకుల లెక్క అంతా వేసి 1850లోనే కొత్త యుగం ప్రారంభమైందని పెట్టారు. అంతే కదా. 1850స్కి వచ్చింది, కలియుగం అయిపోయింది. కలియుగం సంధికాలంలోకి వచ్చింది. ఆ సంధికాలంతో కూడా అయిపోయింది. 400 సంవత్సరాల సంధికాలం కూడా అయిపోయింది. 4400 4320 సంవత్సరాలు అసలు కలి. దానికి ఇంకో 400 యాడ్ చేస్తే కూడా 1850కి అయిపోయింది. అంత మొట్టమొదటిది వారు అంటే అంకురార్పణ. ఒక ఇర్రిలీజియస్ నాన్ హిందూ యాంటీ హిందూ స్టేట్ పుట్టడానికి ఒక 90 ఏళ్ళు ముందర మొదలైంది. అలాగే చిలికి గాలివానయ్యి ఫారిన్ గవర్నమెంట్ పంపించేసేసి ముస్లింకి పెద్ద ఇచ్చేసేసి వాళ్ళకి గ్రౌండ్ అంతా వాళ్ళకి ఇచ్చేసేసి హిందూ ముస్లిం
ఇండియా ఇస్ డివైడెడ్ ఇంటూ ముస్లిం ఇండియా అండ్ హిందూ ముస్లిం ఇండియా. ఇక్కడ వాళ్ళకేమో ఎక్స్క్లూజివ్, మనకి ఎక్స్క్లూజివ్ కాదు, మనకి ఇంక్లూజివ్ బాగానే. ఇప్పుడు రోజు నాస్తికులు, ఇంటలెక్చువల్స్ ఎవరు అభివృద్ధాలు అంటారు, వాళ్ళు అంటారు, ముస్లింస్ అంటారు, క్రిస్టియన్స్ అంటారు, మరి ఇంటలెక్చువల్స్ అంటారు, ఇదంతా జంక్ అంటారు. హిందూ దేశంలో హిందువులు ఓట్లు తీసుకుని భగవద్గీత మీద ఓటు దాని మీద ప్రమాణ స్వీకారం చేయకుండా ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ అంటారు మంత్రులు 11 మంది. చిదంబరంను 11 మంది టేకెన్ ఓత్ రిఫ్యూజింగ్ టు టేక్ ఇట్ ఆన్ భగవద్గీత. But they are elected by the people who believe in భగవద్గీత. అది చూసారా? అది ఎటువంటి స్టేజ్ ఇది ఎప్పుడైనా జరిగిందా? భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలించడానికి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు భారతీయ ధర్మాన్ని మీద ప్రమాణం చేయరు, మాకు అక్కర్లేదంట. అది కమ్యూనిజమే కదా. ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. సరే, ఏదో కొంచెం పాతకాలకి ఇంకా ఆలోచన ఉండే ఎవడైనా ఉంటే వాళ్ళందరికీ పోయినారు, పోతారు. యుగ సంధి మొదలైంది. యుగ సంధి 1850 నుంచి 1950 వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్. 1950 లోపల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ సెంచరీలోనే యాటమ్ బాంబ్, 2 వరల్డ్ వార్స్, కమ్యూనిజం, నాస్తికవాదం ఇండియాలోనే పుట్టింది, ప్రపంచంతో పుట్టింది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ సంధి కలి ఇట్ ఇస్ అప్లికబుల్ టు హోల్ గ్లోబ్. అందులోనే ఆయిల్ రావడం, అందులోనే ఆయిల్ వెల్త్, అందులోనే ఇంటర్నేషనల్ సొసైటీస్ ఊరికే దేశంలో అటు ఇటు తిరగడం, అన్ప్రెసిడెంటెడ్ సమ్స్ ఆఫ్ మనీ వెల్త్గా మనుషులు సంపాదించడం, కోట్లు, వేల కొద్ది కోట్లు సంపాదించడం. సో ఈ సెంచరీలో ఇప్పుడు ఎనీ టైం కలి అయిపోయి, కలిలో మళ్ళీ సంధికాలంలో ఒక సెంచరీ కూడా అయిపోయి, ఇంకొక 50 సంవత్సరాలు కూడా అయిపోయి, 150 ఏళ్ళు అయిపోయి 1850 తర్వాత ఇప్పుడు ఇక మనం ఎక్కడున్నామంటే సిటీ వంటి పౌడర్ కేక్. ఎప్పుడైనా కూడా ఎవడైనా సిగరెట్ కాల్చి అలా పారేదా అంటుకుంటుంది, అలాంటి పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్నాం మనిషికి. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ కథంతా చెప్పుకుంటూ నెమ్మదిగా రాశాను. ఇంత ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు ఉంటాయి కదా, సంక్షిప్తంగా 3-4 వాక్యాలు ఉంటాయి అక్కడ. ఏదైనా ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, అవర్ ఎకనామిక్ కండిషన్, అవర్ సోషల్ కండిషన్, అవర్ మారల్ కండిషన్, నైతిక వ్యవస్థ, మత వ్యవస్థ, హిందూయిజంలో ఉండే వ్యవస్థ, సోషల్, ఇవన్నీ కూడా మనకి మన లైఫ్ని కవర్ చేసే ఇవే కదా. మనకి తెలియకుండానే వీఆర్ బీయింగ్ రూల్డ్ బై ఎ పొలిటికల్ సిస్టమ్. ఇవన్నీ కలిపితే ఈ 4 5 కూడా మార్పులు వచ్చేసే అప్పుడే. అవి ఏం చేయాలి? ఏదో దే ఆర్ గోయింగ్ హెడింగ్ ఆన్ టు ఏ కొలాప్స్, ఏదో లేకపోతే మేజర్ కటాస్ట్రోఫీ, ఆత్మఘటన, లేకపోతే అపోకాలిప్స్. అందరూ అన్ని మతాల వాళ్ళు చెబుతున్నటువంటి యుగ సంధిలో యుగాంతం. మనకు యుగ సంధి, యుగాంతం అని మనం అంటలే, వాళ్ళు అంటున్నారు యుగ సంధి అని మనం అంటున్నాం. ఇక యుగ సంధి 1850 మొదలైందన్నాను. ఆ యుగ సంధి భయంకరంగా కమ్యూనిజం వచ్చింది, 20 లక్షల మంది వచ్చారు. అలాంటి ఇన్సిడెన్సెస్ చూస్తే ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెంచరీలో 1900 నుంచి 1950 వరకు ఎంత భయంకరమైనటువంటి నరహత్య జరిగింది. ఆ తర్వాత ఎన్ని పేర్ల మీద ఇంకోటి జరిగినాయి. ఎంటైర్ శతాబ్దం అంతా కూడా 20th సెంచరీ అంతా కూడా డిస్ట్రక్షన్. ఇంత అయినప్పుడు ఏ మ్యాన్ డస్ నాట్ డిజర్వ్ టు బి లెఫ్ట్ అలోన్ బికాజ్ హీ ఈజ్ కిల్లింగ్ హిమ్సెల్ఫ్. ఏమవుతుంది? ప్రకృతి విజృంభిస్తుంది. వాట్ ఈజ్ ప్రకృతి? పంచభూతాత్మకమైనటువంటి గాలి, నీరు, ఆకాశం, భూమి ఇవన్నీ ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పర్వేడెడ్ బై a divine force who is the creator. That divine force has a wisdom of its own. It has a way of looking at the creation, looking at the man. It has a judgment.
దానికి జడ్జిమెంట్ ఉంది ఆ డివైన్ ఫోర్స్. అది ఒకటి స్తబ్దంగా ఉండేటటువంటి జడ పదార్థం కాదు, అది చైతన్యవంతం, జ్ఞానవంతం. చైతన్యం ఉంది, జ్ఞానం అన్నది. చైతన్యము జ్ఞానం ఉన్న తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. మూడోది జడ్జిమెంట్. ఈ సీక్వెన్స్లో చూడాలి భగవంతుడు. చైతన్యం, జ్ఞానం, దాంట్లో చెప్పిన జడ్జిమెంట్. జ్ఞానం అలా స్తబ్దంగా ఉండదు, జ్ఞానంలోంచి కంక్లూషన్స్ ఉంటాయి. కంక్లూషన్స్ జడ్జిమెంట్స్. అవన్నీ ఇప్పుడు వర్క్ చేయకపోతే ఇంకెప్పుడు వచ్చేస్తాయి. హ్యుమానిటీ మేజర్ చేంజెస్కి సిద్ధంగా ఉంది. అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, భూకంపాలు అవన్నీ వివరాలు అడగక్కర్లా. ప్రకృతి విజృంభిస్తుంది. ప్రకృతిలో వ్యాపించినటువంటి ఈశ్వర తత్వం ఉంది, అది రియాక్ట్. దాన్ని భూకంపం అంటారు. భూకంపం కాదు, భూమిని దాని వెనకాల ఉండేది, దాంట్లో ఉండే చైతన్యం, దాంట్లో ఉండే ఇంటెలిజెన్స్, అది తీసుకునే జడ్జిమెంట్ ఇది. భూకంపాన్ని మనం మెటీరియలిస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ నా ఎక్స్ప్లెనేషన్ డివినిటీ ఇన్ ది ఎర్త్, డివినిటీ ఇన్ ది ఎలిమెంట్స్. 9400 years BCలో అట్లాంటిస్ మునిగిపోయింది. అట్లాంటిస్ అంటే నార్త్ పోల్కి చాలా దగ్గరగా, చాలా ఇప్పుడు అమెరికా ఎంత ఉంది, సౌత్ అండ్ నార్త్ అమెరికా కలిసి ఎంత ఉంది, అంత చెకప్ ప్లాన్ సింపుల్గా కిందకి వెళ్ళిపోయింది. 9400 BC అట్లాంటిస్ అంటారు, మునిగిపోయింది. అక్కడ ఉండేటటువంటి కొద్దిమంది ఉండేవారు, ఒక సివిలైజేషన్ ఉండేది. ఆ సివిలైజేషన్ అంటే రాజు, మంత్రులు, కొడుకులు, రాజు రాజ్యం కొడుకు రావడం, ప్రజలందరూ వాడిని గౌరవించడం, వృత్తులు, ఎవరి వృత్తి, ప్రొఫెషన్స్ ఇలా బతుకుతున్నారు. వాళ్ళకి 200 years ముందర ఇలా మునిగిపోతుందని ఒక వార్నింగ్ వచ్చింది. వాళ్ళకి రోజు ఆకాశాన్ని చూడడం, ఆకాశంలో ఉండే దేవతా శక్తిని పూజ చేయడం వాళ్ళకి నాగరికత. అది చాలా పాత్ర. అది ఎప్పటి నుంచి ఉండేది? 9400 years 200 years ముందుగా ఈ వార్నింగ్ ఎప్పుడు వచ్చింది? అప్పటికప్పుడే వాళ్ళు 7000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రజ, వాళ్ళకి వచ్చిన వార్నింగ్. అయితే ఏం చేయాలి? మనం అంతా 1,00,000 boats నిర్మాణం చేయండి, సముద్రం మీద పారిపోయి వెళ్ళిపోదాం ఎక్కడికో అనుకుంటే వాళ్ళు ఎవరో రిలీజియస్ లీడర్స్ అంతా చెప్పారు, అంత నిజం కాదు, ఐ డోంట్ అగ్రీ అన్నాడు ఆ ప్రిన్స్ ఆఫ్ ది కింగ్ సన్, సెకండ్ సన్. కింగ్ అండ్ హిస్ సన్, ఫస్ట్ సన్ అగ్రీడ్, ఎస్ మనం అంతా వెళ్ళిపోవాలి, బోట్స్ నిర్మాణం చేయండి అన్న. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి తీసుకొచ్చి హ్యూజ్ బోట్స్, ఎలాంటి సైక్లోన్లు కూడా మొదలడానికి వీలైనటువంటి బోట్స్ వేల కొద్ది ప్రజల కోసం తయారు చేశారు. రాజు, మంత్రులు, సైనికులు, ప్రజలు అందరికీ. వాడేసాడు సెకండ్ సన్ అపోజ్ చేసి ఈ బోట్స్ డిస్ట్రాయ్ చేయడం మొదలెట్టాడు. తన అన్నగారిని రాజు చేస్తే ఆ అన్నగారిని కూడా తీసుకెళ్ళి అని అంటాడు. తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. చివరికి ఎలాగో ఆ రాజు, కొందరు మంత్రులు, ప్రజల సహాయంతో ఆ డేట్ ఏదో వచ్చింది. ఆ డేట్ ముందుగా గబగబా అందరూ బోట్స్ ఎక్కారు. డిస్ట్రాయ్ చేయగా మిగిలిపోయిన బోట్స్ మీద బయలుదేరారు. అలాగ బయలుదేరిన వాళ్ళే సుమారు 1,00,000 మంది. వాడు మాత్రం కొన్ని బోట్స్ డిస్ట్రాయ్ చేశాడు. ఈ అన్నగారిని తప్పి ఒక సంచిలో మూట కట్టేసేసి, తాళ్ళేసి కట్టేసేసి బోట్లో పారేశాడు. ఆ బోట్లో ఉండేటువంటి ఆ అన్నగారి శవాన్ని వీళ్ళు మళ్ళీ తీసుకుంటే అందులోంచి ఒక స్పిరిట్ బయటకు వచ్చింది. ఆ స్పిరిట్ వచ్చి చెప్పింది, మీరు ఫలానా చోటుకు వెళ్ళి. సో అల్టిమేట్గా వచ్చి ఇప్పుడు ఆఫ్రికా అండ్ ఈజిప్ట్ అని ఇప్పుడు చెప్పుతున్నటువంటి ల్యాండ్ మాస్ మీద వచ్చారు. అక్కడ మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుని వాళ్ళు తయారయ్యారు. వాళ్ళని ఈజిప్ట్కి వచ్చినటువంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చారు, బయట నుంచి పారిపోయి ఇచ్చారు. చూస్తుండగా కాంటినెంటల్లో మునిగిపోయింది, అక్కడ నీళ్ళలో కలిసిపోయింది. వీళ్ళు ఎలాగ ప్రిడిక్షన్ తీసుకున్నారో అలాగే జరిగింది. వాళ్ళకి ఆ విశ్వాసంలో వచ్చారు. ఇక్కడ ఈజిప్షియన్ సివిలైజేషన్ మళ్ళీ మొదలైంది. విత్ 2000 years పిరమిడ్స్ కట్టే నాలెడ్జ్కి వచ్చారు. అబౌట్ 3,000-4,000 years BC మంచి నాగరికత వచ్చింది. ఈజిప్షియన్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎస్ట్రానమీ, ఇది గ్రహాలు, ఒక గ్రహం ఇలా వస్తుంది, ఈ గ్రహం పొలుస్తుంది, ఏదో వాళ్ళకి తెలుసు. ఈక్వినాక్సెస్ ఇవన్నీ చూసుకున్నారు. ఆ నాగరికత ఈజిప్ట్లో ఆస్ట్రనామికల్ నాలెడ్జ్ అక్కడి నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు. ఆ నాలెడ్జ్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం పిరమిడ్స్ కట్టారు.
పిరమిడ్స్లో షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ ఒక్కొక్క రాశిని ఒక్కొక్క నక్షత్రాన్ని చూపిస్తాయి. టోటలీ సీక్రెట్ నాలెడ్జ్ ఆఫ్ అస్ట్రానమీ వాళ్ళ దగ్గర. అదెందుకు అంటే ఎప్పుడు మళ్ళీ ఇలాంటి ఆపద వస్తుందో క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఈజిప్ట్ నుంచి మళ్ళీ మెసోపొటేమియాకి వచ్చారు వీళ్ళు. అదే మెజో అమెరికన్స్ అంటారు. కొందరు వచ్చింది వాళ్ళు మాయన్ సివిలైజేషన్. ఇదే మాయన్ సివిలైజేషన్, ఇదే ఈజిప్ట్ ఆఫీస్, అదంతా ఒకటే ఈజిప్ట్ నుంచి వచ్చారు. అట్లాంటిస్ నుంచి వచ్చినటువంటి ఏన్షియన్ సివిలైజేషన్ ఈజిప్ట్లోంచి వచ్చింది మాయన్ సివిలైజేషన్. అదేమో మెక్సికోలో వస్తుంది. ఆ మాయన్ సివిలైజేషన్ 500 సంవత్సరాల క్రితం స్పానియర్డ్స్ తప్పేశారు, డిస్ట్రాయ్ చేశారు. అయినా సర్వైవల్ రికార్డ్స్లో చూస్తే ఈ కథ అంతా తెలుసు. అది కూడా నేను స్థూలంగా అవుట్లైన్ రాశాను. ఈ గొడవ ఏంటంటే ఇలా ఎన్నాళ్ళు చెప్తాను కదా, అర్థం లేదు. మాయన్ టెంపుల్స్ ఉన్నాయి, వాటికి ఎక్లిప్టిక్ ఏమిటి, ఈక్నాక్సిస్ ప్రిసిషన్ అంటే ఏమిటి, ఏ గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎంతకాలం ఈ గ్రహాలు ఎంత తిరుగుతూ ఉంటాయి అని. మన దగ్గర బ్రహ్మాండం అంతా ఉంటుందని, అందులో బ్రహ్మకల్పం ఉందని, బ్రహ్మకల్పాల్లో 72 కలిపితే ఒక మహాయుగాలు కల్పని, మహాయుగం అంటే 43 లక్షల సంవత్సరాలు ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇందులో ఎంత సీక్రెట్ ఉందో అంత వాళ్ళ దగ్గర అది కూడా ఉంది. వాళ్ళలో భగవంతుని ప్రార్థన చేయడం, భగవంతుడు కలిసిపోవడం అనే కాన్సెప్ట్ కూడా ఉంది వాళ్ళకి. మన మార్గం లాంటిదే అది. మొత్తం ఒకటే సివిలైజేషన్. ఒక మాట భూమికి వచ్చింది ఎప్పుడు. ఇక్కడ ఆర్యన్ ధర్మం ఉన్నా, మహర్షులు అన్నా వాళ్ళు ఇంకోటి ఒకటే ఉంది. అదేలా డిస్ట్రాయ్ అయిపోయిందో 500 సంవత్సరాల క్రితం మాయన్ సివిలైజేషన్ స్పానియర్స్ డిస్ట్రాయ్ చేసినట్టే మన దేశంలో ముస్లిమ్స్ డిస్ట్రాయ్. స్పానియర్స్ డిస్ట్రాయ్ మెక్సికో ఇన్ మాయన్ సివిలైజేషన్, whereas India was destroyed by the Islamic culture. ఎలా అయితే అది ఇది ఒక మాటే పోయినాయి. దాదాపు 15th సెంచరీ అంటే వాళ్ళకి 300 ఇంకా 300 సంవత్సరాలు ముందర నుంచే పోయింది మంది. చూశారు కదా. అంటే ఏమిటి, సెకండ్ మిలీనియం 11-1200 సంవత్సరాల తర్వాత ఏడీలో అది పోయింది, ఇది పోయింది. ఏన్షియంట్ నాలెడ్జ్ ఈజ్ బౌండ్ టు బి డిస్ట్రాయిడ్ బై some people who proclaim themselves to be totally knowledgeable in sciences. అది proclamation. ఇది ఈ విధంగానే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది. కొత్త ఇయరాలో ఉన్నాం, శాంతి కాలంలో ఉన్నాం. డోంట్ బి వెరీ షూర్ అబౌట్ ఎనీ డాన్సింగ్ అని చెప్తున్నాను. ఆ మాట చెప్తున్నాను అంటే అయితే అందరూ పోతారా? అందరూ పోరు. ఇండియాలో జనం అందరూ ఎప్పుడు పోతారు? చాలా మంది ఏదో జరుగుతుంది, పోతారు, అందరూ పోరు. కానీ మనుషుల్లో కొత్త లెసన్ వస్తుంది. పోగా మిగిలిన వాళ్ళకైతే కొత్త లెసన్ ఒకటి వస్తుంది. మనం అన్నిటిలాంటి మామూలుగా వేసుకుంటాం. ఇదంతా మనకి సంబంధం లేదని అనుకుంటే కానీ బతకలేము. భయం వేసుకుంది కదా, రేపటి నుంచి అయితే ఇల్లు కట్టుకోవడం మానేయమంటావా, కూతురు పెళ్లి చేయడం మానేయమంటావా, అదే డబ్బు సంపాదించడం మానేయమంటావా, బిజినెస్ ఏం చేయమంటావు నేను అంటే, బాబు అన్నీ చేసుకుంటూ మామూలుగానే ఉండదు, ఇది మర్చిపోండి, వ్యవస్థ వచ్చి కథ చేస్తాను. నేను ఏదో కూర్చుని పురాణం చేస్తాను వచ్చినప్పుడు అందాలు మరి రాదనే అనుకోండి, ఈ కథ అంతా అబద్ధమే అని చెప్పి పుక్కిడి పురాణ కథని అనుకొని పక్కన పెట్టేయండి, హాయిగా బతకండి, ఇష్టమైన కూరలు పచ్చడి చేపించాను. అల్టిమేట్ అనమాట ఇది. నేను మంగళహారతి ఇప్పుడు ఆఖరి మాటలు బాగుందా?